కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3, 4, 5 వచనాలు నేను చదువుతాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదించుదురు. చదివినటువంటి వాక్య భాగంలో బిడ్డల పట్ల ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలో, అసలు ఆ బిడ్డలంటే ఏమిటి అనేటువంటి దాని గురించి ఇక్కడ దేవుడు లేఖనాల్లో మనకు రాసి ఉంచాడు. చాలా కార్యములను దేవుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే వాటిని గురించి బైబిల్ ప్రకారమైనటువంటి ఆలోచన మనకి లేకపోవటమే. దేవుడు ఇచ్చినటువంటి కార్యముల పట్ల మన నిర్లక్ష్యాన్ని చూపిస్తుంటాం. దేవుడు ఏ ఉద్దేశము తెచ్చాడో ఆ ఉద్దేశాలను గనుక మనం తెలుసుకోగలిగితే, దేవుడు చూచినట్లుగా ఒక పరిస్థితిని మనం చూడగలిగితే దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. దాని విలువను మనం గ్రహిస్తాము కాబట్టి దాన్ని భద్రంగా మనం కాపాడుకుంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే లేఖనముల ద్వారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. కుమారులు కలగటానికి లేదా బిడ్డలు, కుమారులు అంటే జస్ట్ కుమారులనే కాదు, బిడ్డలు కలగటానికి అది యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం బిడ్డలను చూస్తున్నప్పుడు కూడా అలాగున్నే మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే వారిని ఇచ్చినటువంటి దేవుడే వారు ఏంటనేటువంటిది కూడా ఆయన చెప్తున్నాడు. కుమారుల్ని అనగా బిడ్డలు ఇచ్చినటువంటి దేవుడే ఏమంటాడంటే, అది నేను మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము. అంటే బిడ్డలు చూసినప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఆ కుమార్తె అయినా సరే కుమారుడైనా సరే అది దేవుడు ఒక ఉద్దేశంతో మనకి వారిని ఇచ్చాడు. అది యాక్సిడెంటల్ గా జరిగినటువంటి కార్యం కాదు, లేదా సహజంగా జరిగిన కార్యం కాదు. గమనించండి, సృష్టిలో మనం ఆలోచించినప్పుడు బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే ప్రతి ఒక్క మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఏ మానవుడు కూడా భూమి మీద లేడు. భూమి మీద మీరు ఎవరినైనా సరే చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగున్నా సరే ఒకటి మాత్రం ఖచ్చితం, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాకపోతే దాన్ని వాళ్ళు అలా కనబడకపోవచ్చు ఒక్కొక్కసారి. కారణం ఏంటంటే ఆ ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకోరు కాబట్టి, ఆ పర్పస్ వాళ్ళు గ్రహించరు కాబట్టి, దానికి తగ్గట్టుగా జీవించరు కాబట్టి వాళ్ళు ఎందుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనకు కనబడుతుంటారు. కానీ ప్రతి వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం అదే. ఇప్పుడు చూడండి, కూడికి ఏర్పాటు చేసుకు ఎంతగా దేవుడు ఉద్దేశం కలిగించినప్పుడు కూడా ఆ మనకి రెస్పాన్సిబిలిటీ కనుక లేకపోతే వారు విలువైన వారుగా వారు తయారవ్వరు. అందుకని ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బిడ్డలు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి. ఊరికే మనం అనుకున్నాం కాబట్టి బిడ్డలు కలగలేదు. బైబిల్లో మనం చదివితే ప్రతి వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, ఒక ఉద్దేశంతో ఒక కార్యమును ఆ బిడ్డ ద్వారా జరిగించాలి అని దేవుడు తలంచినప్పుడు ఆ బిడ్డని స్పెసిఫిక్ గా దేవుడు ఎంచుకొని, తల్లిదండ్రులు దేవుడు ఎంచుకొని ఆ కుటుంబంలో ఒక బిడ్డకి దేవుడు జన్మని ఇస్తాడు. అది యాక్సిడెంట్ గా జరిగేది కాదు, లేదా జనరల్ గా అందరూ జరుగుతాడు జరిగేది కాదు. కాకపోతే ఇది మన మైండ్కి అర్థం కాదు ఇది. అందుకనే బైబిల్ ద్వారా మనకి మనసును నూతన పరుచుకోవాలి. కాబట్టి బైబిల్ మాట నిజంగా నమ్మితే ఏం చెప్పాలంటే, వారికి దేవుడు అనుగ్రహించిన కుమారుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాలు నెరవేర్చుట కొరకే దేవుడు ఆ బిడ్డను ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి, ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి అవసరమైనటువంటి లక్షణాలని, గుణాలని, సామర్థ్యతను దేవుడు ఆ బిడ్డలో పెట్టి అప్పుడు ఆ బిడ్డని పలానా చోట ఉండాలని చెప్పేసి దేవుడు అక్కడ పెడుతున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, సంతోషకరమైన సందర్భాల్లో మనము ఆ సంతోషాన్ని మనం గుర్తించుకుంటాం, దాని గురించి ఆలోచన చేస్తాం, కానీ దాని ద్వారా వచ్చే రెస్పాన్సిబిలిటీని గురించి మనం ఆలోచన చేయము. అండ్ ఇంగ్లీష్లో మాట ఉంది ఏంటంటే, విత్ బ్లెస్సింగ్స్ కమ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ఆశీర్వాదంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటాం కానీ ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడానికి ఇష్టపడం. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోమో ఆ ఆశీర్వాదం మనకి శాపంగా మారుతుంది. ఎంతమంది తల్లిదండ్రులను చూడండి ఈ రోజుల్లోని, లోకంలో కాదు క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో చూసుకుంటే, బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు సంతోషం లేదు, నెమ్మది లేదు.
కారణం ఏంటంటే దేవుడు ఆ కుటుంబంలో ఆ బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు లేవా అని అంటే అదేం దేవుని యొక్క ఉద్దేశం ఉంది, కానీ ఎక్కడో తల్లిదండ్రులు సరిగ్గా వాళ్ళకి బాధ్యతను వాళ్ళు గుర్తించలేదు, బాధ్యతను వాళ్ళు నెరవేర్చారు కాబట్టి అదే ఆశీర్వాదం వాళ్ళకి శాపంగా మారుతుంది. బైబిల్ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు మోషే గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు ఏముంటుందంటే మోషే అంటే వాళ్ళు చూసినప్పుడు అతడు సుందరుడై ఉండేది చూచి అతని తల్లిదండ్రులు 3 నెలల పాటు ఫరో ఆజ్ఞకి భయపడకుండా వాళ్ళు దాచారంట. మోషే సుందరుడై ఉండేది చూచి అంటే వెంటనే మనం అనుకుంటాం కొడుకు అందంగా ఉన్నాడు కాబట్టి ఎలా వదులుకుంటానని తల్లిదండ్రులు దాచారేమో అనుకుంటాం. కానీ గమనించండి, వాళ్ళ బిడ్డలు ప్రతి తల్లిదండ్రులకు కూడా అందంగానే కనబడతారు. కాబట్టి అక్కడ ఏదో మోషే అందరికంటే అందంగా కనబడ్డాడు కదా అని దాయలేదు. అక్కడ యాక్చువల్గా మనకు వర్డ్ కొంచెం మిస్లీడింగ్. అక్కడ సుందరుడు ఉంటాడు కాదు, అదేంటంటే ఒక ఉద్దేశం ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు కాబట్టి దానిని బట్టి రాజాజ్ఞకు వాళ్ళు భయపడకుండా, వేరే దానికి భయపడకుండా ఎంతో సాహసంతో చట్టానికి వ్యతిరేకంగా కుమారుని వాళ్ళు దాచారు. ఎందుకు భద్రపరిచారని అడగండి. బైబిల్లో దేవుడు మనకేం చెప్తాడంటే ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులు మోషే 3 నెలల పాటు ఉండగానే వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు మోషే పెద్దవాడు ఎందుకు గొప్ప నాయకుడు అని మనం అంటున్నాం. ఆయన చేసిన కార్యములను బట్టి మనం ఇప్పుడు మోషే గొప్ప నాయకుడు అంటున్నాం. కానీ అదే వాళ్ళ తల్లిదండ్రులు అడగండి, మాకు ఆ విషయం ముందే తెలుసు అంటున్నారు వాళ్ళు. మాకు తెలుసు కాబట్టి మేము రాజు ఆజ్ఞకు కూడా మేము భయపడకుండా నా కుమారుని నేను దాచాను. ఆ రోజున ప్రతి తల్లిదండ్రుల్లో కూడా ఫరో చంపేస్తున్నాడు కాబట్టి ప్రతి వాళ్ళు దాచే ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు మోషే తల్లిదండ్రులు కూడా దాచారని బైబిల్ ఎందుకు చెప్తుందంటే వీళ్ళకి ఉద్దేశాలు వేరు. అందరూ దాస్తున్నారు, వీళ్ళు దాచారు, కానీ వీళ్ళ ఆలోచనలు వేరు. దాస్తున్నప్పుడు ఇతని పట్ల ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇతను ప్రత్యేకమైన వాడు. కాబట్టి మనం వీలైనంత వరకు మన ప్రాణాలు సైతము మనము పనంగా పెట్టైనా సరే ఈ బిడ్డను మనం దాయాలి. ఆ రిస్క్ ని తల్లిదండ్రులు ఆ రోజున తీసుకున్నారు. ఈ రోజుల ప్రాబ్లం ఏంటంటే మనం తల్లిదండ్రులుగా మనం ఆ రిస్క్ ని తీసుకుని ఇష్టపడలేదు. మనం ఏం చేస్తున్నామంటే మన బిడ్డల్ని ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేదా సొసైటీ పెంచాలని టీవీలకి వాటికి వదిలేస్తున్నాం మనం. ఇంకా కొంచెం ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు, పాస్టర్ మీద వదిలేస్తున్నారు. పాస్టర్ గారు కొంచెం చెప్పండి 4 మాటలు అంటున్నారు. కానీ బైబిల్లో చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్, నేను అంటే చాలా చెప్పాలి, టైం సరిపోదు కానీ నేను చెప్పట్లేదు. బిడ్డలు పెంచే విషయం ఫస్ట్ తండ్రిని దేవుడు అడుగుతున్నాడు. తండ్రి చెప్తున్నాడు. అంటే బైబిల్ ప్రకారం వెళ్తే ఈవెన్ తల్లికి కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కాదు, తండ్రికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ దేవుడు చెప్తున్నాడు. బిడ్డలు పెంచే విషయంలో ఓల్డ్ టెస్టమెంట్లో మీరు చాలా సందర్భాల్లో చదవండి, తండ్రికి చెప్తున్నాడు, తల్లికి కూడా కాదు. కానీ ఇప్పుడు మన మ్యాక్సిమం ఏంటంటే పురుషులు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి తల్లి మీదకి వదిలేస్తున్నాం. ఊరగా చెప్పాలంటే అక్కడ ఏంటంటే మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాం. బైబిల్ వ్యతిరేకంగా కొంచెం తప్పుతున్నాం మనం. ఫస్ట్ ఏంటంటే తండ్రికి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. తండ్రులారా మీ కుమారులను లేదా మీ పిల్లల్ని అంటున్నాడు దేవుడు. అయితే మరి తల్లి ఏం చేయాలంటే తల్లికి రెస్పాన్సిబిలిటీ లేదా అంటే తల్లికి రెస్పాన్సిబిలిటీ ఉంది. తల్లి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తల్లిని అంటే భర్తకి భార్యని సహకారిగా ఇచ్చాడు కాబట్టి తండ్రి బిడ్డని పోషించాలి, బిడ్డని పెంచాలి. ఆ పెంచే విషయంలో భార్య భర్తకి సహకరించాల్సి ఉంటుంది. తండ్రి మాక్సిమం పెంచాలి, పైకి తీసుకొని రావాలి. ఆ మధ్యలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్ల గ్యాప్ అవుతుందో ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తూనే తల్లి పని చేయాల్సి ఉంటుంది. ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ ఏంటంటే తండ్రిది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే కుటుంబానికి తండ్రే శిరస్సు కాబట్టి తండ్రికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకని బైబిల్లో దేవుడు బిడ్డలను పెంచే విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు చెప్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఆత్మీయంగా బలంగా ఉంటే బిడ్డలు ఆటోమేటిక్ గా బలపడతారు. మనం ఏంటంటే మనం చేయని కార్యాలని మన పిల్లలతో చేయించే ప్రయత్నం చేస్తాం. అంటే మన ఇంట్లో సరిగ్గా ఉండం, చర్చికి సరిగ్గా వెళ్ళాం, లేదా బైబిల్ సరిగ్గా చదువుకో, మనం చేయాల్సిన చెయ్యం, కానీ మన బిడ్డలో చేయించాలనుకుంటాం. మనం అక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నాం. నువ్వేం చెప్పావో బిడ్డలు అది ఫాలో అవరు, నువ్వేం చేస్తున్నావో దాన్నే ఫాలో అవుతారు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకో. మనం నువ్వేం చెప్పన్నది పిల్లలు పట్టించుకోరు, నువ్వేం చేస్తున్నావో చూస్తారు, నువ్వు చేసేదే వాళ్ళు చేస్తారు. అందుకని బిడ్డలు చూడండి, ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తాడు అన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు చేసే దాన్నే వీళ్ళు వాళ్ళ స్థాయిలో ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే నువ్వేం చెప్పావు అది చేయరు, నువ్వేం చేస్తున్నావు అది చూస్తారు. అందుకే చూడండి, వాళ్ళ డాడీ కనుక బిడ్డలు వాళ్ళ డాడీ కనుక గడ్డం తీసుకుంటే వీళ్ళు కూడా ఆ గడ్డం తీసుకుంటే యాక్షన్ చేస్తారు. ఒకసారి మనకు తెలియకుండా కూడా నిజంగానే వాళ్ళు షేవ్ కూడా చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఏంటి, నువ్వేం చెప్పావు అది చేయరు, వాళ్ళు నువ్వేం చేస్తున్నావు దాన్నే చేస్తారు. అది అందుకనే బిడ్డలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడే మనం దాన్ని గుర్తించాలి. మోషే తల్లిదండ్రులు ఆ రోజున అది గుర్తించారు.
గుర్తించారు కాబట్టి సుందరుడంటట్టు చూచి రాజు ఆజ్ఞకు భయపడకుండా దాచారంట. అదే పెద్దవాడైన తర్వాత ఆయన గొప్ప నాయకుడిగా మారాడు. అంటే వీళ్ళు కనుక అందరిలాగానే సాధారణమైన బిడ్డలు అనుకుంటే అంత గొప్ప నాయకుడు ఇజ్రాయెల్ దేశానికి ఉండేవాడే కాదు. అంటే అర్థం ఏంటంటే, నేను నిజంగా దాన్ని బట్టి ఏం నమ్ముతానంటే, చాలా కుటుంబాల్లో బిడ్డలు ఇచ్చినప్పుడు దేవుడు ఒక దావీదు లాంటి వాళ్ళని, ఒక సొలొమోను లాంటి వాళ్ళని, ఒక మోషే లాంటి వాళ్ళని, ఒక పౌలు లాంటి వాళ్ళని, తిమోతి లాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని దేవుడు మన కుటుంబాలు మనకి ఇస్తున్నాడు. కాదు ఏంటంటే మనం సరిగ్గా వాళ్ళని పెంచం, మనం అలాగ చూడం, అందుకని వాళ్ళు అలాగ తయారవ్వలేకపోతున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఉన్నప్పుడు ఎందుకని బిడ్డలు అలా పాడైపోతారంటే కారణం అదే. అందులో మాక్సిమం ఎక్కువ పొరపాటు ఎక్కడంటే తల్లిదండ్రులదే. మనం సరిగ్గా చేయం కాబట్టి బిడ్డలు అలాగున్నా అయిపోతారు. అందుకని చూడండి, ఎఫెసీ పత్రికలో మాట ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం నేను చదువుతాను. తండ్రులారా, చూసారా, తండ్రికి దేవుడికి చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధల్లోనూ వారిని పెంచుడి. బిడ్డలు ఎలా పెంచాలి? ఈ రోజున బిడ్డలు ఎలాగ పెంచాలి మనము అంటే, అక్కడ బైబిల్లో పౌలు చెప్తున్నాడు, వాళ్ళు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో ఎలా పెంచాలో, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఒక బిడ్డను ఎలా పెంచాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎలా ఆలోచిస్తామంటే, మనం భౌతికంగా ఆలోచిస్తాం. ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఎలాంటి బట్టలు కొందాం, ఏ స్థితిలో పెడదాం, వాళ్ళకి ఏ స్థాయిలో మనం వాళ్ళని చూడాలి, ఎంత బాగా పెంచాలి, దాని గురించి మనం క్రిస్టియన్స్ ఆలోచన చేస్తున్నాం. కానీ వారిని ఎలాగున్నా మనం పెంచుతున్న విషయాన్ని గురించి ఆలోచించలేదు. మనం వాళ్ళు పోషిస్తున్నాం కానీ వాళ్ళు మనం పెంచట్లేదు. పెంచడంటే ట్రైనింగ్. అది ఇంగ్లీష్ బైబిల్ చాలా సందర్భంలో బాలుడు నడవలసిన తురావని వారికి నేర్పుడి అని చెప్పుకున్నప్పుడు ట్రైనింగ్ ఇమ్మని చెప్తుంది. ట్రైనింగ్ అంటున్నామంటే అది చాలా పెద్ద ప్రాసెస్. అది అందులో నేర్చుకునేవాడి కంటే నేర్పించేవాడికి ఎక్కువ ఓపిక ఉండాలి. విన్నారా? ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే, నేర్పించుకునేవాడి కంటే నేర్పించేవాడికి ఎక్కువ ఓపిక ఉండాలి. అంటే తల్లిదండ్రులకి ఎక్కువ ఓపిక ఉంటే వాళ్ళు ఓర్పుతో ఖచ్చితంగా కనుక ప్రయత్నం చేస్తే బిడ్డలు మంచి ప్రయోజకులుగా దేవుడు చేయగలుగుతాడు. ఇక్కడ బైబిల్ మనం చూస్తే దేవుడు అంటున్నాడు, పిల్లల కోపం రాపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఇప్పుడు శిక్ష మనం చేస్తాం కానీ ఆ బోధన మనం మిస్ అవుతున్నాం. అందుకే ఆ శిక్షను బట్టి వాళ్ళు అయితే భయపడుతున్నారు, లేదంటే ఇంకా మొండిగా మారిపోతున్నారు, కానీ ఆ బోధ లేదు. ఆ బోధ కనుక ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. బిడ్డలు ఎలా పెంచాలంటే బైబిల్ దేవుడు చెప్తున్నాడు శిక్షలోను. ఇప్పుడు శిక్ష అంటే అర్థం ఏంటంటే ఊరిని ఇష్టానుసారంగా బాధ్యమని కూడా కాదు. గమనించండి, దాని బెత్తము వాడమని దేవుడే చెప్పాడు. ఇప్పుడు బెత్తం వాడాలి మనం. చాలా మంది క్రిస్టియన్స్ అది చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు బెత్తం వాడుతున్నాం, బోధని వాడట్లేదు. ఆ బెత్తాన్ని వాడినప్పుడు కూడా ఎలా వాడాలో కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి. అందుకే అది కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా మంది బైబిల్ బెత్తం వాడమని ఉంది కదని చెప్పేసి మనం ఇష్టానుసారం కొట్టేస్తాం. కానీ బెత్తం వాడమని దేవుడు చెప్తున్నప్పుడు నీ కోపాన్ని తీర్చుకోవడానికి బెత్తం వాడమని చెప్పట్లేదు. మనం ఏం చేస్తాం అంటే మన కోపాన్ని తీర్చుకోవడం బెత్తం వాడతాం, కానీ ఆ బిడ్డలు ఎక్కడ తప్పిపోయారో అది మనము కమ్యూనికేట్ చేయకుండా, ఆ విషయాన్ని వాళ్ళకి మనం చెప్పకుండానే ఇష్టానుసారంగా మన కోపాన్ని తీర్చుకోవడానికి కొడతాం. కానీ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకునేట్లుగా వాళ్ళని కొట్టే ప్రయత్నం మనం చెయ్యం. అంటే కొట్టమన్నారు కదా కొడుతున్నాం, కానీ అది మన కోపాన్ని తీర్చుకుంటున్నాం. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో శిక్షించమన్నాడు ఆ ఉద్దేశంతో శిక్షించట్లేదు. అందుకే నా శిక్షలో పెద్ద ఉపయోగం ఏమీ ఉండట్లేదు. అదే బైబిల్ చెప్పినట్లు కానీ శిక్షిస్తే ఆ శిక్షలో కూడా నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు శిక్షలో బోధలో. అంటే అర్థం ఏంటంటే, నువ్వు బిడ్డలకి తల్లిదండ్రులు బోధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు బోధ తెలుసుకోవాలి. అంటే తల్లిదండ్రులు చర్చకు రావాలి, తల్లిదండ్రులు వాక్యాన్ని వినాలి, వాళ్ళకి కనీసం బేసిక్గా కొంత బోధ తెలిసి ఉండాలి. ఆ బోధ తెలిస్తే అప్పుడు నువ్వు బిడ్డలు చెప్పగలుగుతావు. గమనించండి, కొన్ని ఆత్మీయ విషయాలు చర్చలో కాదు, మీ బిడ్డలకి కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాలు చర్చలోగా జరిగేది కొన్ని సందర్భాల్లో గృహంలోనే జరగాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆ రోజున ఐగుప్తులో సంహారదూత వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఒక జంతువుని చంపి ఆ 3 కమ్మల గుమ్మానికి మీరు రాయండి అన్నాడు. రాసి ఆ గుమ్మంలో ఉండి లోపల ఉండి మీరు ఆ మాంసాన్ని తిని లోపల ఉండాలన్నాడు. అదొక సాంప్రదాయం, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు దేవుడు దాన్ని ఇచ్చాడు. అది వచ్చి దేవాలయంలో చేయండి అని చెప్పలేదు దేవుడు, గుడారం దగ్గరకు చేయమని చెప్పలేదు, అది ఇంట్లో చేయండి అన్నాడు. అలాగే కొన్ని ఆత్మీయ విషయాల్ని ఇంట్లో కుటుంబంతో కూర్చొని చేయగలిగితే పిల్లలు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. మనసుపంటే ఇంట్లో మన చర్చిలో చూపించేంత ఆత్మీయతని మనం ఇంట్లో చూపించాం. నిజంగా బిడ్డకి ట్రైనింగ్ అయ్యేది చర్చిలో కాదు, ఎక్కడో కాదు, బిడ్డకి ట్రైనింగ్ అయ్యేది నిజంగా ఇంటి దగ్గరే. అందుకే బిడ్డల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులు చెప్తున్నాడు.
గమనించండి, బిడ్డలను పెంచడం ఈజీ కాదు, అందులో చాలా ప్రయాసం ఉంటుంది. అనుకుంటామంటే కనీసం బిడ్డలు ఇంకే ఉందిలే, ఏదో రకంగా జరిగిపోద్దులే, అంతా అయిపోద్ది అనుకుంటున్నాం. కానీ స్టార్ట్లో చెప్పని చూస్తారా, ఆశీర్వాదంతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. చాలా మంది ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీని కోరుకోవట్లేదు. అందరికంటే ఇప్పుడు ఏంటంటే కష్టపడకుండా అన్ని వచ్చేయాలి, వచ్చిన దానికి మళ్ళీ ఏం కష్టపడడం. ఇప్పుడు అలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. బిడ్డలు కావాలి కానీ పెంచడానికి మాత్రం కష్టపడడానికి ఇష్టపడం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సరైన ప్రయోజకులుగా మారరు. బిడ్డల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బిడ్డలు చూస్తే అసలు మనం అలా చూడం, మన బిడ్డల్ని సాఫ్ట్ గా సున్నితంగా ఉన్న వాళ్ళగా చూస్తాం మనం. కానీ బైబిల్ దేవుడు చెప్తానంటే బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడే బైబిల్ ఏం కంపేర్ చేస్తున్నా చూడండి. అంటే బిడ్డల్లో చాలా కెపాసిటీ ఉందన్నమాట. బిడ్డల్ని ఓ సున్నితమైనటువంటి వాళ్ళుగా బైబిల్ చెప్పట్లేదు, బలవంతుని చేతిలో బాణాల లాంటి వారు. తల్లిదండ్రులు బలవంతుల్లాగా ఉంటే బిడ్డ బాణంలాగా బ్రహ్మాండంగా పనిచేస్తారు. అంటే నువ్వు కరెక్ట్గా నీ బిడ్డని పెంచితే నువ్వు వెళ్ళి ఆ చోటుకి వెళ్ళి నువ్వు సాధించలేని కార్యాలని నువ్వు పెంచినటువంటి నీ బిడ్డ అక్కడికి బాణంలాగా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని కార్యాలని సాధించబడతావు. నువ్వు ఫిజికల్ గా వెళ్ళి చేయలేని కార్యాలని నువ్వు నీ కుమారుడికి ట్రైనింగ్ ఇస్తే ఆయన వెళ్ళి ఆ కార్యాలని చేయగలుగుతాడు. అందుకనే బైబిల్ అలా చెప్తుంది, బిడ్డల్ని పెంచడం గురించి మాట్లాడతాం. అదంటుంది బైబిల్ ఏంటంటే తల్లిదండ్రులు నేర్పిస్తుంది బిడ్డల్ని ఎలా పెంచాలో, బిడ్డల పట్ల ఎలాంటి వ్యూ ఉండాలో, ఎలాంటి ఆలోచన ఉండాలో బైబిల్ మనకు చెప్తుంది. అందుకే చూడండి, ఇలాంటి సందర్భాలు అంటే మనం వీటికి పెద్ద ఇంపార్టెన్స్. మనం ఫస్ట్ పత్రి అనగానే ఎంతసేపు ఏంటంటే అందరికి భోజనాలు పెట్టాలి, ప్రేయర్ చాలా సందర్భాల్లో ఫార్మాలిటీ అయిపోతుంది. జనరల్ అంటే ఇది అలా ఉందని నేను చెప్పను, కానీ అందుకే ముందు సంతోషం చెప్పాను, మెసేజ్ టైం ఖచ్చితంగా భార్య భర్తలు ఉండాలన్నాను. ఎందుకంటే ఇది జస్ట్ ఫార్మాలిటీకి పెట్టినది కదా, దీనిలో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం ఏంటంటే ఈ భద్ర సందర్భంలో కేక్ ఇవన్నిటితో ఉండిపోయి దీన్ని ఎక్కువ మైండ్ లో పెట్టుకొని ఆ రెస్పాన్సిబిలిటీని మిస్ అవుతున్నాం మనం. గమనించండి, బిడ్డల ద్వారా ఇప్పుడు మనం సంతోషిస్తున్నాం, మంచిదే, ఎవరిని మూడ్ ఆఫ్ చేసే ఉద్దేశం నాకైతే లేదు. కానీ మన సంతోషం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు ఈ నువ్వు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్సే రేపు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. గమనించండి, మనకు ఆత్మీయత ఏంటంటే నువ్వు బిడ్డలు పెంచి ఎలా పెంచిన దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సరిగ్గా లేకపోతే మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు మన బిడ్డలు కాదంటగా మాట్లాడతాం, వీడికి ఇలాంటి మెంటల్ ఎక్కడ వచ్చిందని అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, బిడ్డలంట మూఢత్వము స్వభావికంగానే పుడుతుందంట. వింటారా, బిడ్డల్లో మూఢత్వము స్వభావికంగానే పుడుతుంది. న్యాచురల్ గానే బిడ్డల్లో కొంత మూర్ఖత్వం ఉందంట. బెత్తం వాడితేనంట అదేం చేస్తుంది తెలుసా, ఆ మూఢత్వాన్ని వాళ్ళలో ఉండి తీసేస్తుందంట. అంటే అర్థమేంటి తెలుసా, మనం బిడ్డల్ని శిక్షిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, కొట్టమని బైబిల్ చెప్తుంది, కొట్టినప్పుడు ఆ మూఢత్వం బయట రావాలి. నీ కోపం బయట రావడం కాదు, నీ కోపం తెరడం కాదు, మూఢత్వం బయటికి వచ్చే అంత ఆత్మీయ దృక్పథంతో బిడ్డలను కొట్టాలి. ఇప్పుడు చూడండి, అందులో ఎంత ఆత్మీయత ఉందో చూడండి. కొట్టడంలో కూడా ఆత్మీయత కనబడాలి, కొట్టడంలో కూడా దేవునికి లోబడుతూ ఆ పని చేయాల్సి ఉంది. ఎందుకంటే బిడ్డలు పెంచడం సులువైన కార్యం కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. అందుకనే దేవుడు తల్లిదండ్రులకు ఆ విషయాన్ని బోధించాడు. అది ఈజీగా జరిగిపోతే దేవుడు చెప్పేవాడే కాదు. దేవుడు చెప్పాడంటే అది కష్టం కాబట్టే నువ్వు ఎలా చేయాలో నేను చెప్తాను, చెయ్యి అంటున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పితే పెద్దవాడు అయితే దాని నుండి వాడు తొలగిపోడు. బైబిల్ గ్యారెంటీ ఇస్తుంది. అందుకని మనం తల్లిదండ్రులుగా ఉండి మనం చేసేటువంటి ప్రతి చిన్న మాట, చిన్న కార్యం కూడా చాలా ప్రాముఖ్యమే. ఆ చిన్న చిన్న బిడ్డలకి మనస్సులో బలంగా పాతుకుపోతాయి, దాన్ని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకని మనం ఏం విత్తుతున్నామో చూసుకోవాలి. ఆల్రెడీ లోకం చాలా గురువులు విత్తుతుంది. వాళ్ళు మీరు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ స్కూల్లో స్టూడెంట్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా చాలా గురువులు వాళ్ళ మనసులో విత్తబడుతుంటాయి. నువ్వు వాళ్ళకంటే బలంగా నువ్వు మంచి విత్తనం విత్తకపోతే నీకు మంచి ఫలితం రాదు. అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బిడ్డల పట్ల రెస్పాన్స్ తీసుకోండి. పాస్టర్ కాదు ఉన్నది రెస్పాన్సిబిలిటీ, తల్లిదండ్రులకు ఉంది రెస్పాన్సిబిలిటీ. అది గ్రహించి బిడ్డని చక్కగా పెంచితే వాడు పెద్దవాడు అయిన తర్వాత మంచి ప్రయోజకుడు అవుతాడు. బిడ్డలు తల్లిదండ్రులు సంతోషం తెచ్చేదిగా, ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు దాన్ని ఇచ్చాడు. అది గనక అది మలచబడకపోతే ప్రాబ్లము మ్యాక్సిమం తల్లిదండ్రులు ఉందని దేవుడు చెప్తున్నాడు. అందుకని గ్రహించి బిడ్డల్ని ఇస్తున్నాడు దేవుడు, మంచిదే. కానీ ఆ బిడ్డలు చూస్తున్నల్లా మనకేం గుర్తు రావాలంటే రెస్పాన్సిబిలిటీ గుర్తు రావాలి. ఆ బిడ్డను చూస్తున్నప్పుడల్లా దేవుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన విషయం గుర్తు రావాలి. మనం ఏంటంటే ఆ ఇచ్చిన ఆశీర్వాదం సంబరపడిపోతున్నాం మనం. దేవుడు సొలొమోనుకి సింహాసనం ఇచ్చినప్పుడు సొలొమోను మంచిగా రెస్పాండ్ అయ్యాడు. ఏమన్నాడు తెలుసా, ప్రభువా నువ్వు నాకు సింహాసనం ఇచ్చావు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోలేదు. అన్నాడు, ఎంత గొప్ప జనాంగాన్ని, ఎంత గొప్ప రాజ్యం నాకు ఇచ్చా ప్రభా, వీళ్ళు ఏలడానికి నాకు జ్ఞానం సరే
ఆయన దేవుడు నన్ను ఆశీర్వదించాడండి అని చెప్పేసి కృతజ్ఞత పెట్టి భోజనాలు పెట్టేసి సంబరపడిపోయి వెళ్ళిపోలేదు. ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు అందులో అంత రెస్పాన్సిబిలిటీ గుర్తించాడు ఆ రోజున సొలొమోన్. అందుకే సొలొమోన్ తెలుగుగలవాడు. సొలొమోన్ అంత తెలుగుగలవాడు కావడానికి కారణం కూడా తెలుగుగలవాడు కాబట్టి తెలుగుగలవాడుగా మారాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఏం అడిగితే బాగుంటుందో తెలుసు, దాన్ని అడిగాడు. అందుకే దేవుడు కూడా మెచ్చుకున్నాడంటే సొలొమోన్ నీకు కరెక్ట్గా నువ్వేం కావాలో అదే నువ్వు అడిగావు. నువ్వు రాజు అయ్యండి శత్రుల యొక్క ప్రాణాలను లేదా రాజ్యంలో ఇంక దేన్ని అడగలేదు. నువ్వు కరెక్ట్గా ఒక మనిషి దేన్ని అడగాలో నువ్వు దాన్ని అడిగావు కాబట్టి దేవుడు అన్ని ఇచ్చాడు సొలొమోన్. సొలొమోన్ గుర్తు సింహాసనం ఇచ్చి అంత పెద్ద రాజ్యానికి రాజుగా చేశాడు సొలొమోన్. ఆ సంతోషంతో ఆవరించబడి ఆ సంతోషంలో మునిగి తేలుతూ బాధ్యతను మర్చిపోలేదు. ఎప్పుడైతే ఆ సింహాసనం పదవి వచ్చింది వెంటనే ఆయనకి బాధ్యత గుర్తొచ్చింది. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇది నేను చెయ్యాలంటే నాకు చాలా రెస్పాన్సిబిలిటీ కావాలి, రెస్పాన్సిబిలిటీ కూడిన కార్యం ఇది, దీనికి జస్ట్ నేను ఒక్కనే చేయలేను. నేను రాజంత మాత్రాన నాకు లోబడే అధికారులు ఉన్నప్పటికీ కూడా, నాకు అధికారం ఉన్నప్పటికీ నేను ప్రతిదీ సాధించలేను, నాకు జ్ఞానము కావాలి. ఈ ప్రజల్ని ఎలాగేలో జ్ఞానం కావాలన్నారు. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుడిని అది అడగాలి. ప్రభు నా బిడ్డలు ఇచ్చావు సంతోషం మంచిదే, కానీ ఇప్పుడు వీళ్ళు ఎలాగ పెంచాలి, నాకు జ్ఞానాన్ని దయచే, నీ ఆత్మ చేత నన్ను బలపరచు, నన్ను నడిపించు, నాకు తన జ్ఞానము దయచే. అలాగున బిడ్డలను పెంచడంలో తల్లిదండ్రులు కనుక దేవుని పైన ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు తల్లిదండ్రులకు సహాయం చేస్తాడు. బిడ్డలు పెంచడం అసాధ్యమైతే కాదు, మంచి కష్టం అవ్వచ్చు కానీ అసాధ్యమైతే కాదు. ఎందుకంటే దేవుడు మనకి సహాయకుడు, మనకు తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. కనుక అదే గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలు ఇచ్చాడు మంచి సంతోషం, కానీ ఆ బిడ్డతో పాటుగా దేవుడు ఒక బాధ్యతను కూడా ఇచ్చాడు. ఇంతకుముందు ఇద్దరే కాబట్టి ప్రాబ్లం లేదు, పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ ఇప్పుడు బిడ్డను ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అందుకే ఎక్కడి నుండి ఎలా పడితే ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి బిడ్డలకి. అంటే నువ్వు చేసే ప్రతిదీ నీకు నచ్చిందనో నచ్చలేదనో చేయడమో విడిచిపెట్టడం కాదు, నువ్వు ఎగ్జాంపుల్ ఉండడం కోసం ప్రతి కార్యం చేయాల్సి ఉంటుంది. మన మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలి, మన బాడీని కంట్రోల్ పెట్టుకోవాలి. ప్రతి కార్యం రెస్పాన్సిబిలిటీతో కనుక చేయగలిగితే బిడ్డలు చూస్తారు. నువ్వు కరెక్ట్గా నడిస్తే నీ మార్గాలను ఖచ్చితంగా నడుస్తారు. అందుకని మనం దేవుని మార్గాలు నడవాలి. మనం దేవుని మార్గం నడిస్తే ఖచ్చితంగా మన బిడ్డలు మన వెనకాల వస్తారు, వాళ్ళు కూడా దేవుని మార్గంలోనే నడుస్తారు. కాబట్టి బిడ్డలను ఇచ్చాడు దేవుడు మంచిదే, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అది గుర్తించి దేవుని పైన ఆధారపడి బైబిల్ చెప్పినట్లుగా బిడ్డలు పెంచితే, లోక సంబంధం కాదు, బైబిల్ చెప్పినట్టుగా పెంచితే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. బలవంతుని చేతుల్లో బాణముల వలె ఆ బిడ్డలు ఉంటారు. ప్రార్థన చేస్తుంటే దయచేసి అందరూ తల వంచినట్లయితే.